కళాశాల గణితం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2017లో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే y = cx - c² ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ y = cx - c² అనేది ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ అవుతుందో చెప్పమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనల్ని ఈ సొల్యూషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఇక్కడ c అనేది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి మనం డెరివేటివ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తున్నా. వైకి డెరివేటివ్ y', c అనేది కాన్స్టెంట్, xకు డెరివేటివ్ 1 - c² అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా దీని నుంచి ఇప్పుడు c వాల్యూ వచ్చి తలికింది y' వచ్చింది. ఇక్కడ c ప్లేస్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేసింది. c ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు y = y' x y'² దీని నుంచి ఇప్పుడు ఏమైంది y'² ఈ టర్మ్స్ అన్ని అటువైపు తీసుకెళ్తాం. -x × y' + y = 0. y' అంటే d²y/dx², సారీ y' అంటే కనుక dy/dx, పవర్లో 2 ఉంది కాబట్టి 2 - x × dy/dx + y = 0. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు, dy/dx + y/3 = 1కి జనరల్ సొల్యూషన్ కనుక్కోమన్నారు. ఇది ఇప్పుడు ఏ ఫార్ములేట్లో ఉంది, dy/dx + p(x) × y = q(x) ఈ ఫార్మేట్లో ఉంది. అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ p(x) ప్లేస్లో వచ్చేసరికి 1/3 ఉంది, q(x) ప్లేస్లో వచ్చేసరికి 1 ఉంది. మనకి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, e∫pdx. కాబట్టి e∫1/3 × dx. 1/3 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తే ఇంక ఇక్కడ 1 ఉంటుంది, 1కి ఇంటిగ్రేషన్ x కాబట్టి e∫x/3. ఇప్పుడు సొల్యూషన్ ఏమైంది, సొల్యూషన్కి ఎంత ఫార్ములా, y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ q(x) × dx + c. y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e∫x/3 ఈక్వల్ టు e∫x/3 q(x) అంటే 1 dx + c. y × e∫x/3 e∫x/3కి ఇంటిగ్రేషన్ e∫ax ఇంటిగ్రేషన్ e∫ax/a. ఇక్కడ a ప్లేస్లో 1/3 ఉంది కాబట్టి 1/3 + c. దీని నుంచి ఇప్పుడు y × e∫x/3, బైలో ఉన్న 3 పైకి వెళ్ళిపోతుంది, 3 × e∫x/3 + c. రెండు వైపులా e∫x/3తో డివైడ్ చేస్తే కనుక y = ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 3 + c/e∫x/3. ఆ e∫x/3 దీనికి కింద ఉంది, పైకి వెళ్తే కనుక -e∫x/3 ఫైనల్గా సొల్యూషన్ వచ్చేసరికి y = 3 + c × e∫x/3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా y = a × e⁴bx అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ab అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నాడు. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇచ్చారు కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. మనకి y ఏమన్నాడు, y = a × e⁴bx అన్నాడు. ఫస్ట్ సార్ డిఫరెన్సియేషన్ చేస్తే కనుక yకి y', a × e⁴bxకి b × e⁴bx. అగైన్ డిఫరెన్షియేట్. రెండోసారి కనుక డెరివేటివ్ చేస్తే అప్పుడు ఏమైంది, y'' = ab × e⁴bxకి b × e⁴bx. ఫైనల్గా ఏమొస్తుంది, y'' వచ్చేసరికి ab² × e⁴bx వచ్చింది. దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు, y' = a × e⁴bx అంటే y కాబట్టి by అని చెప్పి రాయొచ్చు. a × e⁴bx దీని ప్రకారం ఏం రాయొచ్చు అంటే by అని చెప్పి రాయొచ్చు. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఈ b² పక్కన పెడితే కనుక b² ఏం రాయొచ్చు, y రాయొచ్చు. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, b² y రాసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి ఇప్పుడు b ఏమవుతుంది, దీని నుంచి b వచ్చి తలకి దీని ఇటువైపు తీసుకొస్తే y'/y. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు y', సరే ఇక్కడ y' కదా, y'' = y'/y² × y. దీని నుంచి ఇప్పుడు y'' = y'² × y. దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. y × ఈ బైలో ఉన్న y ఇటువైపు వస్తే, ఈ బైలో ఉన్న y ఇటువైపు వస్తే కనుక y × y'= y'². దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే y × d²y/dx² = dy/dx² అని చెప్పి రాయొచ్చు.
ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. నేను ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తున్నాను. ఈ టర్మ్ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డివై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తే కనుక 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై, ఈ డిఎక్స్ని ఇటువైపు తీసుకొస్తాను కనుక బైలోకి వచ్చింది మైనస్, ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీచ్చు, వైని కామన్ తీస్తే కనుక అప్పుడు వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే కనుక ఇంటూలో ఉంది కాబట్టి అటువైపు వెళ్తే బైలోకి వచ్చింది కాబట్టి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, బైలో వచ్చేసరికి ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ కనుక ఇక మైనస్ కనుక లోపలికి వెళ్తే కనుక మైనస్ 1, ఇది ఇటువైపు కిందకు వచ్చింది కాబట్టి ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ మొత్తాన్ని ఇటువైపు తీసుకొస్తే కనుక డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మేట్లో ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. ఈ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, వైకి ముందు ఉన్న వాల్యూ 1 బై ఎక్స్ ఉంది, పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 బై ఎక్స్ ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్. ఇక్కడ పి ప్లేస్లో 1 బై ఎక్స్ కాబట్టి 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్. ఈకి లాగ్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేదానికి ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ 5x ఈక్వల్ టు 0కి జనరల్ సొల్యూషన్ కనుక్కోమన్నారు. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మేట్లో రాయొచ్చు. దీనికి ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎం స్క్వేరు మైనస్ 4m ప్లస్ 5, డి ప్లస్లో ఎం పెడితే సరిపోతుంది. దీనికి రూట్స్ వచ్చేతలకి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 1 ఉంది, బి ప్లేస్లో వచ్చిన మైనస్ 4, సి ప్లేస్లో వచ్చిన 5. ఎం స్క్వేర్కి ముందు ఉన్నది ఏ, ఎంకు ముందు ఉన్నది బి, కాన్స్టెంట్ వాల్యూ సి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ బి ప్లేస్లో మైనస్ 4 రాస్తే ప్లస్ 4 స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac అంటే 4 ఇంటూ 1 అంటే 4, 4 ఇంటూ 5 అంటే 20. బైలో వచ్చేసరికి 2a, 2 ఇంటూ 1 అంటే 2. ఇప్పుడు ఏమొస్తుంది 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ మైనస్ 4 బై 2. మైనస్ అనేది రూట్ నుంచి బయటకు వస్తే i అయింది. ఇంకెక్కడ ఎంత ఉంటుంది రూట్ 4 ఉంటుంది. రూట్ 4 వాల్యూ 2, బైలో వచ్చేసరికి 2. ఇక్కడ పైన కనుక 2ని కనుక కామన్ తీస్తాను 2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ 1, బైలో వచ్చేసరికి 2 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ 1. ఇది ఇప్పుడు ఎలా ఉంది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ బీటా లాగా ఉంది. ఇప్పుడు రూట్స్ అనేది i వచ్చింది అంటే కాంప్లెక్స్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయితే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఈ పవర్ ఆల్ఫా టీ ఇంటూ C1 కాస్ బీటా టీ ప్లస్ C2 సైన్ బీటా టీ. ఇది ఫార్ములా. దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఈ పవర్ 2t ఇంటూ C1 కాస్ టీ ప్లస్ C2 సైన్ టీ. ఇక్కడ 1 రాయాలి, 1 ఇంటూ టీ అంటే టీ కాబట్టి టీ అనేది రాస్తున్నాను. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ డి మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు సైన్ 2x. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. దీని నుంచి ఇప్పుడు y రాయాలి అంటే దీని ఎడవైపు తీసుకెళ్తే కనుక సైన్ 2x బై డి మైనస్ 2 హోల్ స్క్వేర్. డి మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే కనుక డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పెండ్ చేస్తాం. మనకి ఇది ఇప్పుడు ఎలా ఉంది సైన్ ఏఎక్స్ లాగా ఉంది. సైన్ ఏఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ వచ్చింది. అప్పుడు డి స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి మైనస్ ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మైనస్ 2 స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 రాస్తే కనుక సైన్ 2x బైలో వచ్చేసరికి మైనస్ 4 మైనస్ 4d ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మైనస్ ఇక్కడ మైనస్ని ఇక్కడ పైన రాసాను, బైలో 4 ఉంది. సైన్ 2x బైలో డి ఉంది కాబట్టి 1/d అని చెప్పి రాస్తారు. 1/d అంటే ఏంటంటే
ఇంటిగ్రేషన్ 1/d అంటే ఏంది ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు ఏమైంది sin 2x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x/2 ఫైనల్గా ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది 4 2 జర్ 8 పైన కాస్ 2x ఉంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ కాస్ 2x/8. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి సొల్యూషన్ ఇచ్చాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇచ్చారు ax² ప్లస్ by² ఈక్వల్ టు 1 అని. అయితే దీనికి ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నాడు a, b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆర్డర్. అంటే ఇది కాదు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు ఆన్సర్. మరి డిగ్రీ కనుక్కోవాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 2 కాబట్టి ఆర్డర్ వచ్చి తలకి 2 మనం ఇప్పుడు 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం కనుక దీన్ని డెరివేటివ్ చేస్తే అప్పుడు ఏమైంది ఇక్కడ ఏమిచ్చారు ax² ప్లస్ by² ఈక్వల్ టు 1. ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే కనుక ఫస్ట్ టైం డిఫరెన్సియేషన్ చేస్తే ax²కి 2x by²కి 2y ఇంటూ y' ఈక్వల్ టు 1కి 0. ఫైనల్గా ఇప్పుడు 2ను కనుక కామన్ తీసుకొని అటువైపు పంపిస్తే కనుక ax ప్లస్ by ఇంటూ y' ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకోసారి సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే కనుక అప్పుడు ఏమైంది అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే అప్పుడు ఏ ఎక్స్కి 1 ప్లస్ బి ఇంటూ ఇక్కడ యూవీ ఫార్ములా ఫస్ట్ దాన్ని యాస్టీజ్ రాసాను సెకండ్ దానికి డెరివేటివ్ y' డెరివేటివ్ y'. ఇక్కడ సెకండ్ దాన్ని యాస్టీజ్ రాసాను ఇప్పుడు ఫస్ట్ దానికి డెరివేటివ్ వైకి డెరివేటివ్ y' ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు ఏమవుతుంది ఏ కనుక అటువైపుకి వెళ్తే కనుక మైనస్ ఏ అవుతుంది బి ఇంటూ y' ప్లస్ y' హోల్ స్క్వేర్. దీని నుంచి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు దీని నుంచి మైనస్ ఏఎక్స్ ఈక్వల్ టు by'. దీని నుంచి ఇప్పుడు ఈ బీని ఇటువైపు తీసుకొస్తున్నాను ఎక్స్ అటువైపు తీసుకెళ్తున్నాను అప్పుడు ఏమైంది మైనస్ a/b ఈక్వల్ టు y'/x. ఈ బీని కనుక ఇటువైపు రాస్తే కనుక ఇప్పుడు ఏమైంది మైనస్ a/b అవుతుంది. ఈ మైనస్ a/bని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొచ్చుద్ది సబ్స్టిట్యూట్ చేస్తే y'/x ఈక్వల్ టు y'/ ప్లస్ y' హోల్ స్క్వేర్. ఈ బైలో ఉన్న ఎక్స్ కనుక ఇటువైపుకి వస్తే xy ఇంటూ y'/ ప్లస్ x ఇంటూ y' హోల్ స్క్వేరు. ఇంకా ఇటువైపు ఈక్వల్ టు తర్వాత y'/ ఉంటుంది. దాన్ని ఇటువైపు తీసుకొస్తే కనుక y'/ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది 2 ఉంది. దీనికి పవర్లో ఎంత ఉంది ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి ఆర్డర్ వచ్చే తలకి 2 డిగ్రీ వచ్చే తలకి 1 కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.